ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు నాకు భర్త అయితే లక్కీ నా కూతురు. మిమ్మల్ని ఎందుకు చంపుకుంటాను? భర్త కూతురని మాటలు చెప్పుకోవడం కాదు, చేతల్లో కూడా చూపించాలి. నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి. నిన్ను నమ్మిన ప్రతిసారి నేను మోసపోతూనే ఉన్నాను. నీ స్వార్థం ముందు ఓడిపోతున్నాను. మన వల్ల నష్టపోతుంది, కష్టపడుతుంది, ఓడిపోతుంది లక్ష్మీమిత్ర. తన త్యాగాన్ని నువ్వు స్వార్థం అంటున్నావు. చాలు డాడ్, మీరు అమ్మ తనని వెనకేసుకొచ్చింది చాలు. తను మంచి చేయట్లేదు, మనల్ని మోసం చేస్తోంది. జున్ను మీద ఒట్టేసి చెప్తున్నానండి, నేను లక్కీకి మంచి చెయ్యాలనే వెళ్ళాను. ఓ అవునా? అయితే లక్కీకి ఏం మంచి జరిగింది? ఈ పాటికి ఫీవర్ తగ్గిపోయి ఇంట్లో ఆడుకోవాల్సిన పిల్ల నీ వల్ల ఐసీయూలో ఉంది. ఎంతైనా లక్కీ నీ కన్న కూతురు కాదు కదా. ఇదే జున్నుకి జరుగుంటే ఇలా చేసేదానివి కాదు. నాకు జున్ను వేరు, లక్కీ వేరు కాదండి. ఇద్దరు నాకు రెండు కళ్ళు. కానీ ఆ కళ్ళల్లో ఒకటి గుడ్డిదైంది. కొడుకు మీద కన్న ప్రేమని లక్కీ మీద సవతి ప్రేమని చూపిస్తున్నావు. లేదండి, నేను లక్కీని జున్ను కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. ఎనఫ్. ఆడిన అబద్ధాలు చాలు. ఎందుకు సార్ అలా అరుస్తున్నారు? మీ వల్ల పేషెంట్ డిస్టర్బ్ అవుతున్నారు. ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. సారీ సిస్టర్. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను ఎక్కడికి వెళ్ళానండి, లక్కీని చూస్తాను. నీ చూపు కూడా లక్కీ మీద పడ్డానికి వీల్లేదు. అవుట్. అదేంటి మిత్ర, లక్కీని చూడనివ్వు. ప్లీజ్ డాడ్, ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. నేను లక్కీని వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను లక్కీ దగ్గరే ఉంటాను. రే వివేక్, తనని వెళ్ళిపోమని చెప్పు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇది హాస్పిటల్ అని కూడా చూడను. ఏంటి సార్ మీరు? మేడం, మీ వల్ల మిగతా పేషెంట్స్ కూడా డిస్టర్బ్ అవుతున్నారు. దయచేసి వెళ్ళిపోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.